ఎలాగైనా అమ్మలేస్తుంది ఇంట్లో, అయ్యదే ప్రాబ్లం, అమ్మదే ప్రాబ్లం కాదు. ఆయన అంటాడు వీడు 7 గంటలకి నిగలు బయలుదేరాలి స్కూల్కి వెళ్ళాలంటే 8 ఇక్కడ రావాలని 8 తర్వాత 7 గంటలకు బయలుదేరాలి. చూస్తాడు ఆయన పట్టుకోడు, ఆయన కదా టైగర్ పట్టుకోడు, సక్సెస్ఫుల్ నేను కూడా అంటాను. Be a role model when you talk something, be a role model when you don't talk. లేవు కన్నావు కదా, లేవు మార్నింగ్ 5 నిమిషాల ముందు లేవు, పేపర్ పట్టుకుని చదువు, నిద్రపోతుంది సరే అప్పుడు మోట్ రిజర్వేషన్ అనుకుంటాం. ఒక రోల్ మోడల్ భయం ఉండాలి. అమ్మకు భయం ఉండదు పిల్లలంటే, నాన్నంటేనే భయం ఉంటుంది. అమ్మ అంటే ప్రేమ ఉంటుంది, నాన్నంటే భయం ఉంటుంది. భయంతో పాటు ఆ గౌరవం మీరు తెచ్చుకునేది నాన్ననే. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా అమ్మ మీద వదిలిపెట్టే కానీ నీ సంగతి చూసుకునే నా సంగతి నేను రోడ్డు మీద పడతాను లేదు బాస్. అప్ టు 5 years అమ్మ రోలు, 6 years తర్వాత నాన్న రోలు. మళ్ళీ చెప్తున్నాను, 5 years వరకు అమ్మ రోలు. ఎప్పుడైనా అడిగినా ఏదైనా ఇట్లా పట్టుకున్నావు అంతే, అది అడిగింది ఐఎమ్ టాకింగ్ సంథింగ్ రాంగ్ రైట్ నాకు చెప్తుంది కరెక్టా రాక అన్నీ చేస్తుంది అమ్మ. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ నాన్న రోల్ ఎక్కువ ఉంటుంది, నాన్నకు భయం ఉంటుంది. కాబట్టి మీరు 5 నిమిషాల ముందు లేచి కూర్చోవాలి. కావాలంటే స్కూల్కి వెళ్ళి మనం వండుకో లేచి కూర్చోవాలి. ఒక 1 week తర్వాత ఏమంటారు, సార్ నాన్న లేట్ వస్తున్నావు, వై యు ఆర్ వేకింగ్ అప్ ఎర్లీ మార్నింగ్, వై డోంట్ యు స్లీప్ అంటాడు. ఇది అక్కడి నుంచి రావాలండి, అక్కడి నుంచి రావాలి. నో నాన్న, ఐ షుడ్ బి రోల్ మోడల్ ఫర్ యూ, ఐ షుడ్ వేకప్ బిఫోర్ యూ వేకప్ అంటే అప్పుడు పడుతుంది. ఎస్, దిస్ ఈజ్ మై హీరో, హీ ఈజ్ మై హీరో. ఆ మైండ్లో పడాలని నాన్న అంటే హీరో. అప్పుడు మీ మాట వింటాడు, మీ గౌరవం ఇస్తాడు. ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ భోజనం చేస్తున్నప్పుడు మీరు ఎలా భోజనం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ 99% అన్నానికి నమస్కారం పెట్టకుండా భోజనం చేస్తారు. ఐఎమ్ టాకింగ్ 99%. 1% మహానుభావులు ఈ స్కూల్లో వాళ్ళు కూడా బయట అందరూ అదే. దయచేసి అన్నానికి నమస్కారం పెట్టి భోజనం చేయండి, మీ పిల్లలు నేర్చుకుంటారు. ఏమండి అన్నం, దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఇద్దాం. అట్లీస్ట్ చిల్లని వెళ్ళాను అన్నాడు నమస్కారం పెట్టి తెలుస్తుంది అంటే ఇంకా ముట్టుకోదు, కళ్ళకి మండించుకోదు. ఇలా నమస్కారం పెట్టి భోజనం చేయండి. చేసేసి ఎప్పుడు కూడా అన్నం వేసేయద్దు, మీరు కూర వేసేయద్దు, కర్రీ వేసేయద్దు, ఎంత కావాలంత వడ్డించుకోండి. ఓకే, అప్పుడు ఏమైంది తెలుసా, పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలు మామూలు నేర్చుకోరు కదా. అమ్మనే అంటది, మా అమ్మాయికి బెండకాయ ఇష్టం కాదు, మా అబ్బాయి వంకాయ తినడు, ఈమెనే ఊగుతుంటుంది. వారికి ఏది ఇష్టం కాదో అదే 10 రోజులు అదే వండి పెట్టాలి. ఎందుకంటే రేపు అన్ని ఇష్టమని మనకు దొరకవు. కాబట్టి అన్ని ఇష్టం నేర్పించేది అమ్మ నాన్న ఇంట్లోనే, అంతేగాని అది ఇష్టం కాదు కాబట్టి డాక్టర్ కంటే మానేయండి, డాక్టర్ దగ్గర అన్ని తినమంటాడు. కాబట్టి తినిపించండి, హ్యాపీ తినిపించండి. తిన్న తర్వాత ఆ ప్లేట్ మాత్రం కడిగించండి. ఎంత బాగా కడిగినా మళ్ళీ మీరు అడుగుంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి కొన్ని అలవాటు నేర్పించాలి. షూస్ పాలిష్ చేయడము, సాక్స్ వేసుకోవడము, సాక్స్ ఉతకడము, స్కూల్ నుంచి రావడే అన్నానికి సాక్స్ ఉతుకో అని చెప్పాలి. ఇలాంటివి చేయాలి మనం. నేనే ఉతికి పెడతాను. ఏమి తర్వాత వాళ్ళకు 6 నుంచి 12 చాలా చాలా ఇంపార్టెంటో. మీ ఇంట్లో ఒక వరల్డ్ మ్యాప్ దయచేసి పెట్టుకోండి. దిస్ ఈజ్ మై స్మాల్ రికమెండేషన్ టు ఆల్ ది పేరెంట్స్. వరల్డ్ మ్యాప్, పెద్ద వరల్డ్ మ్యాప్ ఉండాలి, వాళ్ళకి కనిపించే ప్లేస్లో ఉండాలి. నేను వరల్డ్ మ్యాప్ కొనమని ఏ స్టేషనరీ షాప్ నాకేం కమిషన్ కాదు, విజయం చెప్తున్నాను. పెద్ద వరల్డ్ మ్యాప్ కొనండి, ఇంట్లో పెట్టండి. మీరు కూడా వీలుంటే మీ అబ్బాయి మీరు, మీ అమ్మాయి మీరు చూస్తుండండి. బ్రెజిల్ ఎక్కడ ఉందా? బ్రెజిల్. ఓకే, బ్రెజిల్ ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు చూడండి ఒకసారి. ఓకే, ఇది పైన చైనా ఉంది. చైనా పెద్దగా ఉందా, రష్యా పెద్దగా ఉందా? ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు మాట్లాడండి సార్. ప్రపంచం మీద అర్థమైంది సార్. ఫస్ట్ మీ ఇంట్లో వరల్డ్ మ్యాప్ ఉండాలి. స్ట్రెస్ రిలీవింగ్ సార్, స్ట్రెస్ రిలీవింగ్. ఇంకా పేరెంట్స్ నుంచి నేర్చుకుంటాం. 6, 7, 8, 9, 10, 11, 12 ఈ వయసు ఏంటి తెలుసా? జ్ఞాపక శక్తి అద్భుతంగా ఉండే వయసు. మదర్సాస్, ఇక్కడ ఇస్లాం సోదరులు ఉంటే వాళ్ళకి తెలుసు, కంపల్సరీ మదర్సాలో 6, 7, 8 చేర్పిస్తూ ఉంటారు. వేద పాఠశాలలు ఈ వయసులో చేర్పిస్తుంటారు. 15 ఏళ్ళకి చేర్పి వాడికి ఏం రాదు. ఏం తెలుసా? ఆ శ్లోకాలు, ఆ మంత్రాలు అరబిక్లో వాట్ దట్స్ కాల్డ్, అవన్నీ నేర్చుకోవాలంటే నోరు తిరగదండి. అవన్నీ మనం ఈ వయసులో నేర్చుకోవాలంటే చాలా కష్టము. వాళ్ళు ఎంత కంటతో పడతారంటే ఆ వయసులో అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. ఆ జ్ఞాపక శక్తికి నువ్వు ఇంట్లో ఏం పని పెట్టకుంటే సినిమా పాటలు మొత్తం నేర్చుకుంటాడు. అండి మనకి వర్క్ ఇవ్వాలి.
ఏ పాట ఏ చరణం ఎక్కడ రాగం ఎలా మొత్తం తెలుసు. ఎందుకు? నువ్వు పని చెప్పట్లే కాబట్టి. వాళ్ళకి పని ఇవ్వాలండి. ఈ వయసులో మెమరీ అద్భుతంగా ఉంటుంది, చాలా సూపర్ మెమరీ ఉంటుందండి. అది మీ చిన్నప్పటి నుంచి కనిపెట్టండి, 2-3 ఏళ్ళ నుంచి కనిపెట్టండి. బాగుందనుకో ట్రైనప్ చేయండి, వాళ్ళకి ట్రైనప్ చేయండి. రేపు గిన్నీస్ బుక్లు ఎంటర్ అవుతారు, ఎక్కడ ఎంటర్ తెలియదు. ఈ మధ్యలో చూశాను కదా మన వీడియోలో 2.5 years బాయ్ మొత్తం వరల్డ్ మొత్తంలో ఉన్న క్యాపిటల్స్ అని చెప్పగలుగుతున్నాడు. 2.5 years ఏంటండి, వాటి కలర్స్ చెప్పగలుగుతున్నాడు. హౌ ఇట్స్ పాసిబుల్? ట్రైనింగ్ ఇవ్వాలి. కన్నడం కాదు, కన్నడం పశువులు కంటాయి. మన మనుషులం చాలా సంస్కారంగా నేర్పియాలి, అద్భుతంగా నేర్పియాలి. కాబట్టి మనం టైం ఇవ్వాలి పిల్లలకు. దయచేసి ఆ టైం ఇవ్వకుంటే కన్నడం వేస్ట్. ఎందుకంటే రేపటి నాడు మ్యారేజ్కి వెళ్ళినా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మన చుట్టాలు ఏమంటారు తెలుసా? ఫస్ట్ రాగానే బాగున్నారా అంటారు. రెండోది ఏమంటారు? పిల్లలు ఏం చేస్తారు అక్కడ కొట్టుకుంటారు. నా మాట వినడు, చేయి కూసుకుంటా అంటాడు, మెడ కూసుకుంటా అంటాడు, ఫోన్ చేయకుండా ఇట్లా అంటాడు. తల దించుకుంటున్నారండి. కారణం ఏంది? పేరెంట్సే, బయట ఎవరు కాదు, ఇంకా పేరెంట్సే. సో ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారో చెప్తాను. బహుశా ఇలాంటి పేరెంట్స్ మన స్కూల్లో ఉండరు. వాళ్ళు చెప్పాలి కదా. ఇంట్లో కూర్చుంటారు, అడుగుతాడు ఇంట్లో. వాడు చూస్తాడు, మా నాయన ఏం తీస్తాడు నాకు కూడా. వాళ్ళ దోస్తు చెప్తాడు, మా నాయన వదిలితే 3 గుండాలు వస్తాయి అంటాడు. వాడు మీ ఆయన 3, మా నాయన 6 వస్తాయి. ఇప్పుడు మన మోడలింగ్ ఏమంటది? ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు సిగరెట్ పడేసి బాత్రూమ్కి వెళ్ళండి, వాడు 2 సార్లు చూస్తాడు. చెడగొట్టేది ఎవరో కాదు, బాస్ పేరెంట్సే. ఈ దరిద్ర పని ఇంట్లో ఎందుకు? బయటకు రోడ్డు మీద ఎక్కడో ఎలాగ తొందరగా పోతావు నువ్వు, ఇది అవసరమా? దయచేసి డిస్వాల్. ఇంకో బ్యాడ్ హ్యాబిట్ హైదరాబాద్లో ఎక్కువ ఎక్కువ కల్చర్. నో చెప్పు డాడీ. మా దోస్తు వస్తాడు రాజా రాగానే నేను చెప్పుకుంటే ఉర్రికిపోయి సోడా పట్టుకరా. ఎందుకో మీకు తెలిసి కాదు. ఇంట్లో కూర్చోవడం మీ దగ్గర పని. మాట్లాడుతూ ఉంటారు, అంటే ఏం మాట్లాడతలేదు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. నో, ఓ బయట బార్లు ఉన్నాయి, ఇక్కడ వెళ్ళలేదు. డోంట్ డూ ఇట్ హోమ్. చిన్నపిల్లలు నమ్మకం. ఇంకోటి చెప్తా ఉంటారండి, ఎలా చెప్తా ఉంటారో తెలుసా? ఇంట్లో ఉండి, అవునండి నేను ఒక విషయం అడుగుతాను ఇక్కడ, భార్యాభర్తలు అన్న తర్వాత గొడవ ఉంటుందా ఉండదా? లేదని ఎవరన్నా ఉంటే చేయలేబట్టండి. ఎందుకంటే అటువంటి వాళ్ళని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఇక్కడ 37 years ఇండస్ట్రీ గ్యారంటీ ఉంటుంది. ఆమె ఏం చేస్తుంటుంది? వంట వండుతుంటుంది. సైజ్ మిస్ అయింది, 3 సార్లు ఉప్పేస్తుంది. ఫస్ట్ ఎవరు తినారా? మీరే. నోట్లో పెట్టుకోకుండా ఏమంటారు? ఏమే వంట రాదు, పాడు రాదు, ఒక్క రోజున సరిగ్గా చేసావా? ఇంట్లో ఉక్కుందా? ఉందండి అంటే లేదా, ఇల్లేసా మొత్తం. నీకు వంట రాదు, పాడు రాదు, కారణం ఏంటంటే నీ వంట చేయకుండా తప్పుడుది కాదు, నీకు సరిగ్గా నేర్పని మీ వాళ్ళమ్మ ఒక్క మాట అన్నారనుకోండి, మీ కాందా మొత్తం సంగతి నాకంటారా? మీ అమ్మ సంగతి నాగలేదు కదా, మీ అక్క సంగతి నాగలేదు కదా. ఇట్లా గొడవ పెట్టుకున్న వాళ్ళు ఇంతవరకు ప్రపంచంలో గెలిచినట్టు ఎవరైనా ఉన్నారా? దయచేసి మీ అనుభవంతో చెప్పండి. నాకైతే అనుభవం లేదు. వారితో గొడవ పెట్టుకుంటున్న వాడు ఇంతవరకు ఎప్పుడు గెలవలేదు. ఇక్కడ నాకు సపోర్ట్ బాయ్స్ ఓకే, సూపర్, బాగుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ గొడవ ఎప్పుడు తెలుసా? పిల్లలు గొడవ పడుతూ ఉంటారు. భార్యాభర్తంత గొడవ కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది. అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి, కంపల్సరీ వస్తాయి. బాస్ అనవసరంగా ఈ హైదరాబాద్ సంబంధం కట్టుకున్నా. ఆమె ఏమంటుంది? నాకు విజయవాడ సంబంధం వచ్చి నీకెచ్చి మొత్తం కట్టుకుంటారు, కొట్లాడుకుంటారు. అప్పుడు అబ్బాయి చూస్తాడు, అమ్మ గెలుస్తుందా? చెప్పండి, నాన్న గెలిచాడా? అయితే అమ్మపాటి పిల్లలంతా ఎప్పుడు అమ్మపాటి. అంటే ఎప్పుడు కూడా గొడవ పడేది ఏం చేయాలి తెలుసా? ఉప్పు ఎక్కువైంది కదా, తినక ఉపవాసం ఉంటే మంచిది. ఆ రోజు కాస్త ఏకాదశి ఇంకా పుణ్యం. ఖాళీగా ఉండండి. ఉండి అరే బస్ టైం మీద ఎక్కువ బస్సు ఎక్కువ బస్సు ఎక్కడికి చూపించుకో.
బస్ ఎక్కడికి మాట్లాడండి, అరుచుకోండి, కొట్లాడుకోండి, ఎవరు చేసుకోండి. పిల్లల ముందు గొడవ పడరాదు. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. నెవర్ షౌట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చిల్డ్రన్. 100% స్టాటిస్టిక్స్ చెప్పేది, 100% చెప్పేది. విత్ హీరోయిజం ఈయన గొంతు ఎక్కువ ఉంటుంది, ఆమెకి ఏడుపు ఎక్కువ ఉంటుంది. ఆమె ఒకటి కృష్ణ, ఒకటి గోదావరి, రెండు లింక్. ఎందుకంటే పిల్లల ముందు దయచేసి గొడవ పడకండి. ఇక పనిష్మెంట్ గురించి చెప్తాను, దయచేసి పిల్లలకు పనిష్మెంట్ ఎలా ఇవ్వాలి. అదర్ 20 minutes మ్యామ్. పిల్లలకు పనిష్మెంట్ ఎలా ఇవ్వాలి. పనిష్మెంట్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వయసులో పనిష్మెంట్ ఇవ్వచ్చు. పనిష్మెంట్ అంటే తెలుసా అండి, కర్ర పుచ్చుకొని కొట్టడం పనిష్మెంట్ కాదు, అరవడం పనిష్మెంట్ కాదు. మా నాన్న జేబు నుంచి 200 తీసుకున్నాను, 6 దెబ్బలు కొట్టాడు, ఇప్పుడు నాకు 12 దెబ్బలు కావాలేను. వాడికి లెక్క క్లియర్ తెలుసు. కొడితే మాడరండి, కొడితే రాడ్ తెచ్చిపోతారు. మార్క్స్ని మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అబ్బాయికో మీ అమ్మాయికో ఒక చెప్పారు, ఒక వర్క్ చెప్పారు. నాన్న ఇంటికి రాగానే నీ యూనిఫామ్ తీసేసి, షూస్ వదిలేసి, నీకు సాక్స్ ఉతుకొని, కాళ్ళు చేతులు కడుక్కొని, వేరే డ్రెస్తోని ఇంట్లోకి రావాలి అని చెప్పారు. మీరు చేయలే. ఫస్ట్ డే వార్నింగ్ ఇవ్వండి. ఎవరో అబౌవ్ 6 years. నాట్ డన్, దిస్ నాట్ కరెక్ట్, దిస్ ఫస్ట్ అండ్ లాస్ట్ మిస్టేక్ ఫర్ యూ, యూ నీడ్ టు రెక్టిఫై, రేపు నుంచి మారాలి అని చెప్పండి క్లియర్గా. అయిపోయిందా? సెకండ్ డే ఆర్ థర్డ్ టైం ఆర్ సెకండ్ ఇన్సిడెంట్, మేబీ సెకండ్ ఈవెంట్ ఆఫ్టర్ 1 week ఆర్ 10 days ఆర్ నెక్స్ట్ డే జరిగింది అనుకోండి. ఆ రోజు ఏం చేయాలి తెలుసా? నాన్న వాట్ యూ టోల్డ్ యెస్టర్డే, యూనిఫామ్ ఇప్పేసేయాలి, షూస్ ఇప్పేయాలి, సాక్స్ పెట్టాలి, కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి, వేరే డ్రెస్ వేసుకొని, అప్పుడే నువ్వు నేను పెట్టిన స్నాక్స్ తినాలని చెప్పాను. యు ఆర్ నాట్ డన్. కాబట్టి దేర్ ఇస్ ఎ పనిష్మెంట్ ఫర్ యూ అని చెప్పండి. ఏం పనిష్మెంట్ నాన్న అంటే, వాట్ యూ లైక్ మోస్ట్, వాడికి అడిగింది చేసి పెట్టండి. బిర్యానీయా ఏదని చేసి పెట్టండి. మీరిద్దరు తినద్దు. ఎస్ మ్యామ్. తండ్రిగా చెప్పాలి, నాన్న నీకు చెప్తే లేదు కాబట్టి నేను పనిష్మెంట్ తీసుకుంటున్నాను, మారలేదు కాబట్టి ఐ విల్ నాట్ హ్యావ్ ఫుడ్ టుడే. మీ వైఫ్ సపోర్ట్ చేయాలి. నాన్నని బతిలాడుకోరా, నాన్న రిక్వెస్ట్ చేసుకోరా, నాన్న మొండోడురా అలా, లేకుంటే నాన్న పోయి బయట తింటారా అనుకోండి. అది కూడా చెప్తాను ముందే. కొద్దిగా సపోర్టింగ్ ఉండాలి. నా దృష్టిలో భార్యాభర్తలంటే 2 శరీరాలు కావచ్చు, కానీ ఒకటే మనసు, ఒకటే మాట. వాళ్ళే భార్యాభర్తలు, వాళ్ళే భారతీయ భార్యాభర్తలు పట్టించుకోండి. ఒకటే మాట, 2 బాడీస్ అంటే 2 బాడీస్, బట్ ఒకటే మాట, ఒకటే మనసు, ఒకటే మైండ్, బట్ అభిప్రాయం ఎలా డిఫరెంట్. ఆమె కాఫీ ఇష్టమో, నీకు ఛాయ్ ఇష్టమో, ఆమెకు సినిమాలు ఇష్టమో, నీకు ఇంట్లో ఉండడం ఇష్టమో, ఆ ఖర్చు పెట్టడం ఇష్టమో, నీకు ఇంట్లో ఉండడం ఇష్టమో, ఏదో కావచ్చు. ఒకరికి ఇష్టం, ఒకరి ఇష్టం. లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది కదా. దానికోసమో ఇంట్లో ఒకటే మాట మీద ఉండండి, ఒకటే మాట మీద ఉండండి. పనిష్మెంట్ ఇవ్వండి. ఇది ఈ కాలు చేతులు కడుక్కోవడం కావచ్చు, ఇంకో విషయం కావచ్చు అండి. ఏదో చెప్పారు మీరు, స్కూల్ నుంచి ఏది చేశారో, ఇంట్లో ఆడుకోవడం ఏదో చెప్పారు. మొబైల్ ఇస్తే 15 నిమిషాలు ఆడుకోవడం. మీరు మొత్తం దాంట్లో ఊరుకోరు సార్, దాని టైం పెట్టండి, 15-20 minutes పెట్టండి. మీరు పక్కనే కూర్చోవాలి, పక్కనే కూర్చోవాలి. ఓకే, వేరే ఏమైతే మీకు తెలుసు ఇంకా. ఓకే, అది చేయలేదు అనుకోండి, అలా చేశారనుకోండి, మీరు ఆ రోజు అన్నం మానేయండి, మాట్లాడకండి, మూల కూర్చోండి. ఏనానంటే యూ వాంట్ ఎంజాయ్, టేక్ ఫోన్ ఎంజాయ్, వాంట్ టీవీ టేక్ యూ వాంట్ వాష్ సాక్స్, ఓకే నో ప్రాబ్లం, ఓకే ఓకే ఏం చెప్పండి. ఆలోచిస్తారండి ఇంకా సంథింగ్ ఇస్ హ్యాపెన్, సమ్ రాంగ్. డెఫినెట్లీ 80 to 90% కిడ్స్ విల్ కమ్ బ్యాక్ విత్ క్రైమ్. అలా సారీ, మై అపాలజీ, మీకు ఎప్పుడు చేయాలని చెప్తాను. ఎక్కడ మీ మోడలింగ్ కరెక్ట్ ఉన్నప్పుడు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారండి, ఫోన్ తీసుకొని పేరెంట్స్, అయ్యా ఇప్పుడు ఉంది, ఇక్కడ చిన్న మైక్ ఉంది, దీంట్లో ఒక చిన్న మైక్రోఫోన్ ఉంది, ఇది క్యాచింగ్ అక్కడ నుంచి సౌండ్ తీసుకుంటుంది, అక్కడ నుంచి యాక్టివ్ అవుతుంది. దీంట్లో ఎంత ఉంటుంది సార్, తీస్తే ఇంతే ఉంటుందండి, నా మాట క్యాచ్ చేసేది ఇంతే ఉంటుంది. అది నా మాట క్యాచ్ చేస్తుంది. అది నీ మొబైల్లో చాలా చిన్న డెలికేట్ ఉంటుందండి, స్లోగా మాట్లాడాలని అనిపిస్తుందండి. మనం ఏం చేస్తుంది తెలుసా, వాడా చిట్టి పైసలు లేదే, వాడు డాష్ 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 అని వస్తాం. మీ వాడు చిట్టి పైసలు చేయమని చెప్తాడు, డాష్ డాష్ మొత్తం బయట చేస్తాడు. సార్ మా వాడికి బూతులు వస్తున్నాయి సార్. మీరే గురువు సార్, మీరే గురువు, బూతులు నేర్చుకోండి, మీరే గురువు. అరే అంత అవసరం ఏమొచ్చింది, షౌటింగ్ చేయాల్సిందే, అవసరంలే, మెల్లికి మాట్లాడు, వెళ్ళిపోదు. కాబట్టి ప్రాక్టీస్ చేసి చూడండి, షౌటింగ్ ఇల్లంతా ఇప్పించే విధంగా. ఇక్కడ ఇలాంటి జరిగిననుకోండి,
ఈ విషయంలో వాళ్ళు కూడా షాపింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అంటారు, సార్ మా అబ్బాయి నన్ను కొడుతున్నాడు సార్, మా అబ్బాయి నా మీదకి మరలబడుతున్నాడు సార్. కాదండి, పేరెంట్స్ ఇద్దరు ఎలా ఉన్నారో చూడండి. కొత్తగా రాదండి వాళ్ళకి, కొత్త విషయాలు రాదు. ఇంకా కొద్ది వయసు దాటిన తర్వాత వాడు నేర్చుకునేది ఫ్రెండ్స్తో. ఎటువంటి ఫ్రెండ్స్ వస్తున్నారో ఇంటికి దయచేసి అబ్జర్వ్ చేయండి. మీ అబ్బాయి ఫ్రెండ్స్, మీ అమ్మాయి ఫ్రెండ్స్ ఎటువంటి ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారో అబ్జర్వ్ చేయండి. రెండోసారి చెప్తున్నాను, దయచేసి మీ అబ్బాయి ఫ్రెండ్స్ కనుక గేట్ దగ్గర నిలబడి మాట్లాడి వెళ్తున్నారంటే ఏదో స్టార్ట్ అయ్యింది. లోపల రావాలి. లోపల ఆ టైంలో మీరు దోశ వేస్తుంటే ఆ అబ్బాయి కూడా దోశ పెట్టండి, ఇది చేస్తుంటే వేయండి. నాన్న మీ నాన్న ఏం చేస్తుంటాడు, అప్పుడు మొత్తం మసాజ్ చేయండి. ఓ నాన్న ఇలాంటి ఎప్పుడు కూడా మీ అబ్బాయిని మీ ఫ్రెండ్స్ మంచి వాళ్ళు కాదని చెప్పొద్దు, నువ్వేం మంచివాళ్ళు కాదంటాడు. ఎటువంటి అలవాట్లు కావాలి, ఎటువంటి ఫ్రెండ్స్ని చేసుకోవాలి, ఎలా ఉండాలో చిన్నప్పుడు చెప్పాలి. సంస్కారవంతమైన ఫ్రెండ్స్ ఉంటే వాడు సంస్కారవంతంగా పెడతాడు. కుసంస్కారంతో ఉన్న ఫ్రెండ్స్ ఉంటే వాడికి అదే అలవాట్లు వస్తాయి. చెడ్డ అలవాట్లు వచ్చేది ఫాస్ట్, మంచి అలవాట్లు చాలా కష్టం. సింపుల్గా చెప్తానండి, పాలు అమ్మాలంటే ఇంటింటికి వెళ్ళి అమ్మాలి, దుకాణానికి వెళ్ళాలి. మంచి చేయాలంటే చాలా కష్టం, ఇంటింటికి వెళ్ళి అమ్మాలి. చెడగొట్టడం చాలా ఈజీ. సో ఇది కూడా అంతేనండి, మంచి చెప్పాలంటే కష్టం. నిన్ను చూసి నేర్చుకుంటారు మీ అబ్బాయి, నిన్ను చేసుకుంటారు మీ అమ్మాయి. ఈ వయసులో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. రీసెంట్గా ఒక హెడ్ మాస్టర్ గారు ఫోన్ చేశారండి. ట్రస్మా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, మీకు తెలుసు అనుకుంటాను. అంటే తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ ఉంది. ఆ స్కూల్ వాళ్ళు నన్ను మొత్తం ప్రోగ్రామ్ అర్థం చేయిస్తూ ఉంటారు. ఒక 20-25 ప్రోగ్రామ్ చేస్తాం 10th క్లాస్ వాళ్ళకు. ఒక హెడ్ మాస్టర్ ఫోన్ చేశాను, ప్రిన్సిపాల్ ఫోన్ చేసి, సార్ ఒక చిన్న విషయం మీతో చెప్పాలి సార్. చెప్పండి సార్ ఏందన్నాను. ఈరోజు మా ఒక స్టూడెంట్ బర్త్డే సార్. వెరీ గుడ్ సార్, నాకు గ్రీటింగ్ చెప్పండి, హ్యాపీ బర్త్డే. అది కాదు సార్, ఫోన్ చేసింది దేని గురించి చెప్పింది సార్. ఈరోజు వాళ్ళ నాన్న 5,000 ఇచ్చి పంపించారు సార్. 5,000 ఇచ్చి పంపించి సెలబ్రేట్ చేసుకొని వాడేం చేశాడు, ఆ బ్రేక్లో అక్కడ గేట్లు ఉంటాయి, గేట్లు ఐస్ క్రీమ్ బండ్లు వస్తాయండి. ఇక్కడ రావు, ఇక్కడ ఏం రావు. ఓకే, ఆ బండి వానికి డబ్బులు ఇచ్చేసి మా స్కూల్ మొత్తం ఐస్ క్రీమ్ అని చెప్పి, ఏం చేయాలి సార్ నేను, ప్రతి ఒక్కటి నాకు తోస్తుంది స్కూల్. వాళ్ళు బాగా కూడా ఆఫర్ చేస్తాం సార్, ఐస్ క్రీమ్ బాగుంది. 5,000 రూపాయలు ఇచ్చారు సార్. ఇప్పుడు నాకు మీరు ఆలోచించండి, పిల్లలకు డబ్బులు ఇచ్చి ప్రేమ చేయాలా, టైం ఇచ్చి ప్రేమ చేయాలా? డబ్బులు వస్తుంది, టైం కావాలండి వాళ్ళకు. దే నీడ్ టైం, నాట్ మనీ. మనం డబ్బులు ఇస్తే ప్రేమ అనుకుంటాం, నాన్ సెన్స్. టైం ఇవ్వండి, టచ్ ఇవ్వండి, భుజం చేసి మాట్లాడండి, పక్కన కూర్చొని మాట్లాడండి. వాళ్ళ బ్యాగ్ చదరండి కాదు, క్లీన్ చేయండి. బ్యాగ్ తీయండి, ఏమన్నా ఏమేమి చూసి బ్యాగ్ తీసుకొని ఇవ్వండి. మొత్తం భయపడుతుంటాడు, ఏదో ప్రాబ్లం. చెక్ చేయండి. ఒక స్కూల్ పేరు నేను చెప్పను, ఈ మధ్యలో ఏమైందో మీకు చెప్తాను, దయచేసి ఆలోచించండి. దిస్ హ్యాపెండ్ ఆల్మోస్ట్ 3 years బ్యాక్. 3 years బ్యాక్ జరిగిన విషయం మీకు చెప్తాను, దయచేసి ఎక్కడ చెప్పొద్దు. చెప్పినా సరే నేను చెప్పిన స్కూల్ పేరు. సో ఆ స్కూల్లో నేను ఇలాగే ఒక సెషన్ కోసం వెళ్ళానండి. ఆ సెషన్కి వెళ్ళినప్పుడు ఏమేమి చెప్పారండి, మామూలుగా ఇలాగా సెషన్కి వచ్చేసాను. ఇక్కడ ఈ స్కూల్ వాళ్ళు ఏం చేశారంటే, హేమలత మేడం గారు రాగానే మీరు మార్నింగ్ 7:30 8కి వెళ్తారు కాబట్టి మా స్కూల్లో బ్రేక్ఫాస్ట్ చేయడం చెప్పారు. ఈ రకంగా ఆఫర్ చేసిన ఏకైక స్కూల్ ఫస్ట్ స్కూల్. ఎవరు పెడతారు, వచ్చి డబ్బులు ఇచ్చాం కాబట్టి వెళ్ళిపోమని చెప్తారు. ఓకే, ఆ స్కూల్ వాళ్ళు ఏం చేశారు, బాగా పెద్ద స్కూల్ వచ్చేసి 3 లక్షల ఫీజు ఉంటుంది అంతే దాంట్లో. ఓకే, స్కూల్ పేరు నేను చెప్పాను. ఆ స్కూల్ ప్రిన్సిపల్ బికాజ్ యూ టాక్ వెరీ గుడ్ అబౌట్ 10th class స్టూడెంట్స్ విల్ చార్జ్ వెళ్ళమో అన్నాడు. ఓకే, నాకు తీసుకుని చెప్పేసాను కూడా వాడాను. హౌ మచ్ యూ చార్జ్ అన్నాడు. 50 అన్నాడు. 50 ఎందుకు 50,000 ఎందుకు పోవాలి, పెద్ద స్కూల్. ఓకే, చిన్న స్కూల్కి 2,000 తీసుకుంటాను. ఓకే, నా ఇష్టం అది. ఫ్రీ కూడా వెళ్తే గవర్నమెంట్ స్కూల్ ఎవ్రీ ఇయర్ 10,000 గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే మా టీం, 10,000 గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మై టీం. పోగానే చెక్ రాసి ఇచ్చాడు, జైలు పెట్టుకున్నా, చెల్లి కొట్టు క్లాస్ చేస్తాను. లోపలికి వెళ్ళిపోయాను, టీ కూడా ఆఫర్ చేయలేదు. నేను నాకెందుకు చాయ్ మీద బయటలేమా వెళ్ళిపోయిన క్లాస్కి వెళ్ళిపోయాము. 10th class స్టూడెంట్స్ 10th class సార్ యూ టాక్ అని వెళ్ళిపోయాను. పొగరు గర్వం, దాని తెలంగాణ బలపడటం. దయచేసి ఏమనుకోవద్దు. ఏమనుకో, నాకు డబ్బులు వస్తున్నాయి, నాదేమైంది. ఐ స్టార్టెడ్ క్లాస్. అక్కడ ఏమైందండి, నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాటర్ తాగలేదు. అక్కడ కొంచెం క్లాస్ చెప్పినప్పుడు వాటర్ తాగడం మా ట్రైనర్స్కి అలవాటు. వాటర్ పెట్టలేదండి, ఇక్కడ కూడా పెట్టలేదు. ఏమనుకోవడం వాటర్ పెట్టారు. ఐ లైక్ దాట్. ఓకే, ఇలా కవర్ చేసి మేడం, థ్యాంక్ యూ. సూపర్ సూపర్. ఓకే, ఏమైందండి,
అక్కడ వాటర్ ఇవ్వలేదండి. ఇవ్వకుంటే ఒక అబ్బాయి ట్రాన్స్పరెంట్ బాటిల్ కనిపిస్తుంది, వాటర్ ఇవ్వమంటాడు, నేను ఇవ్వనంటాడు, గివ్ అంటాడు. నేను జోక్ చేస్తే లాగేసుకున్నాను. వణికిపోతుండ అబ్బాయి, వణికిపోతుండండి. తీసుకొని ఒక సిప్ తాగాను, జిన్ను కలిపింది. జిన్ను టేస్ట్ ఎలాగో నాకు ఎలాగో నేను అడుగుతుంది. నేను అనుకున్నాను 50,000 ఫీజు ఒక లెక్కు. అడిగాను ఒక మనీ తగ్గండి అడిగడి తాగేశాను. మళ్ళీ కూడా ఉరుకుతున్నాడు. క్లోజ్ చేసేసి మళ్ళీ అక్కడ పెట్టేశాను, బాటిల్ అంతా ఇచ్చాను, అబ్బాయికి ఇచ్చేసాను. మొత్తం క్లాస్ మొత్తం ఒక బ్యూటిఫుల్ ఉంటుంది క్లాస్. 10th క్లాస్ స్టూడెంట్స్లో 2 hours మీడియం క్లాస్ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఎవ్రీబడి క్రై ఆఫ్టర్ ది క్లాస్. ఐ స్పోక్ అండ్ కంప్లీట్ చేసేసాను. వాళ్ళకు మార్పులు వచ్చేసాయి. వీడు వణికిపోతున్న వాడికి ధైర్యం వచ్చింది. ఎందుకంటే ధైర్యం నేర్పుతాను, ఆత్మహత్య చేసుకుందని చెప్తాను, సూసైడ్ అంటే ఎలా అంటే చెప్తాను, ధైర్యంగా ఎలా ఎదిరించాలో చెప్తాను, ప్రపంచంలో ఎలా నిలబడాలో చెప్తాను. అన్నీ ఇంపార్టెంట్ అండి. మీ క్లాస్లో ఉండవు, సబ్జెక్ట్లో ఉండవు. ఎట్లా కూలి పని చేయాలో ఉంటుంది, ఎట్లా ఉద్యోగం చేయాలో ఉంటుంది, ఎట్లా ఉద్యోగం ఇవ్వాలి ఎక్కడ ఏ చదువులో ఉండదండి. మీరు నచ్చినట్టు చెప్పకుండా నేను చెప్పేది. సో మొత్తం చెప్పేసి బయటకు వచ్చి ప్రిన్సిపల్ సార్ చెప్పాను, సార్ థ్యాంక్ యూ, ఓకే వెళ్ళండి సార్. ఒక చిన్న మూమెంట్ సార్, సార్ మీకు తెలుసా బాటిల్లో ఏం తీస్తుంది, మీకెందుకంటే మీరు అయిపోయింది కదా మీ వర్క్ అన్నాడు. లేదు సార్, ఒక అబ్బాయి చెప్పను అతను ఆల్కహాల్ కలుపుకొచ్చాడు సార్. సార్ యువర్ జాబ్ ఈజ్ ఓవర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, విల్ టేక్ కేర్ అబౌట్ కిడ్స్ సార్, థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోయినా కరెక్ట్ 3 days 4 daysకు పేపర్ పడింది. అక్కడ డ్రగ్స్, పిల్లలకు డ్రగ్స్, పిల్లలకు ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి. నేనేమని చెప్తాను తెలుసా, అటువంటి స్కూళ్ళల్లో చేర్పించొద్దు. ఉండడానికే బ్రాండ్ ఎక్కడేమీ లేదు. ఇటువంటి సంస్కారవంతమైన స్కూల్లో ఎక్కడైతే ప్రాక్టికల్ నేర్పించే స్కూల్లో చేర్పించడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చేసింది 100% కరెక్ట్ నిర్ణయము. 100%. సో ఇక్కడ ఏమైతుందంటే ఈ వయసు పిల్లల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు బాగా చూస్తుండాలి. టైం టేబుల్ రాయండి, గోడ మీద టైం టేబుల్ రాయండి, అతికించండి, 2 సంతకాలు పెట్టండి, న్యూ ఇయర్ రెజల్యూషన్ రాయండి. ఎన్ని గంటలకు లేస్తావు, ఎన్ని గంటలకు ఆడుకుంటావు. దయచేసి మీ పిల్లల్ని మట్టిలో ఆడించండి సార్, ఎండ తగలని. వారం 3 రోజులు ఎండ తగలాలండి, వాళ్ళకు ఎండ తగలాలే. నువ్వు ఆడుకున్నాను క్లాస్లో కూర్చో, ఇప్పుడు కోడి పెట్ట పోవాలి, తన్నులు తినాలి, తగలాలి, ఏం కాదు, దెబ్బ పడాలి, మోకాలు చిప్పలు పోవాలి, ఏం కాదు. అంతేగాని అంత సుతారంగా పెంచొద్దండి. ఇక ఈ వయసు దాటి కాస్త ముందుకెళ్దాం. ఆ వయసు పిల్లలు మీకు ఎవరు లేరు, బహుశా ఫ్యూచర్లో ఉంటారు. 13, 14, 15, 16, 17, 19. ఈ టీన్లో ఏదో అయితే ఉంటుందండి. ఫిజియలాజికల్ చేంజెస్, సైకలాజికల్ చేంజెస్, బయోలాజికల్ చేంజెస్ గ్యారెంటీ అండి. ఈ టైంలో అమ్మ నాన్న రోల్ మోస్ట్ ఇంపార్టెంట్. బహుశా ఈ వయసు పిల్లలు మీకు లేకపోవచ్చు, ఉంటే దయచేసి ఇవ్వండి. ఫ్యూచర్లో మీ పిల్లలు ఈ వయసుకు వస్తారు కాబట్టి ఈ వయసులో ఎలా పెంచాలి, ఫస్ట్ వయసులో దేవునిలాగా పెంచాలి, 2వ వయసులో మిలిటరీ డిసిప్లిన్ లాగా పెంచాలి, 3వ వయసులో ఒక ఫ్రెండ్ లాగా చూసుకోవాలి. దేర్ మెచ్యూర్ లెవెల్స్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ అండి. యూ థింక్ దట్ యువర్ సన్ డోంట్ నో ఎనీథింగ్, హీ నోస్ ఎవ్రీథింగ్. దే నో ఎవ్రీథింగ్. ఫ్రెండ్లీగా ఉండాలండి మీ అబ్బాయితో మీ అమ్మాయితో. ఇక్కడ అబ్బాయిలు కొద్దిగా తప్పు చేస్తే ఇంకా క్షమిస్తుంది సమాజం, అమ్మాయిలు తప్పు చేస్తే 2 రకాల లాస్. ఇక్కడ మీకు చెప్తున్నా, దయచేసి ఆలకించండి. మీ అమ్మాయి కనుక మీ ఇంట్లో ఉంటే, నాన్న, తండ్రి, ఓ డాడీ, మీ రోల్ ఎక్కువ ఉంది. స్పెండ్ టైమ్ విత్ యువర్ డాటర్ ఎవ్రీడే. భుజం మీద చేసి రోజు 5 నిమిషాలు మాట్లాడాలి బాస్, 10 నిమిషాలు మాట్లాడాలి. తండ్రి కూతురు 5 నిమిషాలు మాట్లాడుకుంది, తల్లి కూతురు 5 గంటలు మాట్లాడుకుంది ఈక్వల్. అర్థమైంది? మళ్ళీ చెప్పాలి. తండ్రి కూతురు 5 నిమిషాలు మాట్లాడుకుంది, తల్లి కూతురు 5 గంటలు మాట్లాడుకుంది ఈక్వల్. 2 సార్లు చెప్పానండి, మీకు అర్థం కావాలి. టైం స్పెండ్ చేయాలి. వచ్చినాయి కుజా ఎక్కడికి వెళ్తారు చూడాలి పిల్లలు. ఇక మీరు 10th కాగానే మీ చుట్టుముట్టు పడతారు.
ఒకటి 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 మూడు 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 నాలుగు 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 రికార్డింగ్తో చెప్తున్నా దరిద్రం కాలేజీ చేర్పించగట్టు సూసైడ్ చేసుకుంటారు వాళ్ళు కూడా. ఒకసారి హాస్టల్లోకి వెళ్తే చూడండి, ఎవరంటే క్షమించండి, బట్ ఇట్ ఇస్ ట్రూ. దీనికి ఇంట్లో ఓపిక లేదు కాబట్టి పడేస్తున్నారు. అది కాదు బాస్, మీరు చేయాల్సింది తెలుసా, అక్కడ ఏ స్కూల్లో ఏ కాలేజ్ చేపిస్తే కాదు, నాన్నగారి టైం మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మాయితోని. అబ్బాయి వాడు తెలియలేడు, ఎవరితో పనులు కావాలని తీసుకుంటాడు, నాన్న నో అంటే అమ్మతో చెప్పిస్తాడు. చాలా ఇంటెలిజెంట్, నాన్న నో అంటాడు, ఓకే నో నో తగ్గితే అమ్మతో చెప్పిస్తాడు. అప్పుడు నో ఏంది, కేఎన్ కూడా అయిపోతుంది నో. సో ఇక్కడ ఎలా ఉండాలి తెలుసా, అమ్మాయితో చాలా క్లోజ్గా ఉండాలి నాన్నగారు. ఎందుకోసమంటే నా కౌన్సిలింగ్లో ప్రస్తుతానికి నెలకు 5 నుంచి 10 కేసులు లవ్ మ్యారేజ్లు. లవ్ మ్యారేజ్లు లవ్ అట 16 నెలలకి లవ్ అయిందండి, 17 ఏళ్ళకి లవ్ అయిందండి, 18 ఏళ్ళకి లవ్ అయిందండి. ఏమి తెలియదే అమాయకురాలు అమ్మాయిలు. యాజ్ పర్ సైకాలజీ చెప్తున్నాను సార్, అబ్బాయి అమ్మాయి వర్సెస్ వేసుకుంటే అబ్బాయి ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉంటాడు, అమ్మాయి మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అబ్బాయి వర్సెస్ అమ్మాయి మినిమం 10 టైమ్స్ ఉంటుందండి. అమ్మాయిని చదివించండి, అద్భుతంగా చదివించండి అంటే తెలియదు, దే విల్ క్రియేట్ హిస్టరీ. మిమ్మల్ని తల ఎత్తుకొని చేస్తారు, అబ్బాయి కూడా చేస్తారు, కానీ అమ్మాయిలు మాత్రం డిస్కరేజ్ చేయకండి, బాగా ఎంకరేజ్ చేయండి. కానీ జాగ్రత్తగా చూసుకోండి, సమాజం అంత బాలే. లాస్ట్ వీక్ జరిగింది మీకు చెప్తాను. ఒక తండ్రి, ఆయన BMW ఆడి, పిల్లలకో భార్యకో ఆడి, ఇంకో BMW, ఓకే, అంటే కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఉన్నాయి. ఈయన టైం లేదు, నాకు ఫోన్ చేశాడు, సార్ మీరు గొప్ప గారు మాట్లాడుతున్నావు, చెప్పండి సార్. సార్ మా అమ్మాయి ఒక చిన్న ఇష్యూ ఉంది, నాకు అర్థమైపోయింది, తీసుకొస్తారు సార్. సార్ 2 lakhs ఫీజు అని చెప్పాను, నాకు అర్థమైపోయింది, తీస్తలేకుంటే అంతే. సార్ నో ప్రాబ్లం మరి మనీ అన్నాడు. అమ్మాయిని తీసుకొచ్చాడు, ఉన్నోళ్ళ దగ్గర తీసుకోవాలా తీసుకోవాలి అంతే. ఓకే మీకు కోపం వస్తుందేమో కానీ చెప్తున్నాను. సో అక్కడ ఏమైపోయిందండి, అమ్మాయిని తీసుకొచ్చాడు. చూడు సార్, ఇది వంతులు లేచిపోయింది సార్, మేము పోలీస్ కంప్లైంట్స్ పట్టుకొచ్చాను సార్. 16 years అండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్కి వచ్చింది. మీరు బయటికి వెళ్ళిపోయి, నేను బయటికి వెళ్ళాను, నువ్వు బయటికి వెళ్ళమని చెప్పినాను. అమ్మాయితో మాట్లాడి చెప్పమ్మా, ఏంటి అంకుల్ మా నాన్న పిచ్చోడు, వాడు మంచోడు అంకుల్, చాలా మంచోడు, 10th నుంచి పరిచయం అంకుల్ నాకు. ఆటో ఎంత స్మూత్గా అనిపిస్తాడు అంకుల్ నాకు, ఎంత స్మూత్గా తీసుకెళ్తాను సార్. మార్నింగ్ 6 AM డార్లింగ్ లేచవా అంటాడు, మధ్యాహ్నం 1 o'clock తిన్నావా అంటాడు, ఈవినింగ్ వచ్చావా అంటాడు, రాత్రి 10 గంటలకు పడుకున్నావా అంటాడు. మా నాయన ఒక్కసారి మాట్లాడు అంకుల్ నాతో, ఇంత కేర్ చేస్తాడు. అంకుల్ నేను లేకుండా చచ్చిపోతాను అంకుల్. ఇట్లా స్టడీ చేయాలి. 2.5 hours మాట్లాడి అమ్మాయిని మొత్తం మైండ్ వాష్ చేసి ఐ కేమ్ బ్యాక్ టు హర్. ఓకే దట్స్ డిఫరెంట్ అనుకోండి, బికాస్ ఆఫ్ 2 lakhs. ఓకే రైట్, సో ఓకే అదంతా వేరే సంగతి అనుకోండి. బట్ ఇక్కడ తప్పేవాడు చెప్పండి, ఆమెకేమో కిట్టి పార్టీలు 9 కిట్టీలు ఉందట అమ్మాయి, ఒక కిట్టి విత్ ప్లేయింగ్ కార్డ్స్ అట అమ్మకు. ఓకే ఐ డోంట్ నో వాట్ దే డూ. మళ్ళీ ఈయనేమో పొద్దుగాలేస్తే ఇండస్ట్రీ తిరుగుతూ ఉన్నాడు. పిల్లలు ఎవరు ఎక్కడ పెరుగుతారండి? సో ఐఎమ్ టెలింగ్ యూ, మీకు అలాంటిది ప్రాబ్లం లేదు కాబట్టి చెప్తున్నాను, టేక్ కేర్ ఆఫ్ యువర్ గర్ల్ చైల్డ్. ధైర్యవంతురాలు, చాలా ధైర్యవంతురాలు, వాళ్ళని బాగా చూసుకోండి. నాన్నగారు ప్రతిరోజు 5 నిమిషాలు భుజమి చేసి మాట్లాడి ఇంటికి వచ్చి, బంగారు ఎలా ఉంది నాన్న కాలేజీ, ఫస్ట్ ఇట్లా మాట్లాడుతుంటు నాన్న ఎప్పుడు ఎప్పుడు కేరియడు ఏమైంది శిఖర్ వస్తున్నాడు. రోజుగా మాట్లాడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్న అమ్మాయింది అనుకోండి, అక్కడ వెళ్ళినప్పుడు మామూలుగా 10 minutes అయిపోతుంది సార్ ప్లీజ్. ఓకే అదే నాకు కూడా చెప్తాను, నేను 10 minutes అయిపోతుంది. ఓకే పర్లేదు. అక్కడ ఏమైందండి, ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్లో అటెండ్ అయినప్పుడు అమ్మాయి చూస్తూ ఉంది, ఇక్కడ చాలామంది ఉమెన్స్ కాలేజ్ తెప్పిస్తారండి సేఫ్టీగా, అంత డేంజర్ ఏం లేదు ప్రపంచంలో. ఉమెన్స్ కాలేజ్ తెరిపేది సైకాలజిస్ట్, కో ఎడ్యుకేషన్ కాలేజ్ తెరిపేది స్ట్రాంగ్ అవుతారు. దిస్ ఓన్లీ మై నిర్ణయం ఇష్టపడి తెప్పించుకోవాలి. ఓకే వాళ్ళకి ఏం లేదు, ప్రపంచం లేదు అక్కడ. ఓకే చేర్పించేస్తే ఒక సార్ వచ్చి, సంస్కృతం టీచర్ వచ్చి క్లాస్ చెప్తున్నాడు, ఆ జిప్ కూడా మర్చిపోయాడు, ఏదో ఆబ్సెంట్ మైండ్ ఏదో మర్చిపోయాడు. ఇప్పుడు అమ్మాయి అర్జెంట్ ఇంకోటి చెప్పాలి,
నాకు తెలిసింది చెప్తానండి, అది రైటో రామరాజులో ఎవరో చెప్పగిన్నాను. అమ్మాయి మనసులో స్త్రీ మనసులో ఒక్కటి పడ్డదంటే అది 10 మందికి చెప్పది మనసే హ్యాపీ ఉండదు. అన్నంగిన్నాను రైటో రామరాజు. ఈ ప్రపంచంలో ఫీమేల్ కంటే పవర్ఫుల్ ఈమెయిలా, ఈమెయిల్ కంటే పవర్ఫుల్ ఈమెయిలా. ఈమెయిల్ పుట్టకనే వెళ్ళిపోతుంది, ఫీమేల్ చెప్పకనే వెళ్ళిపోతుంది. అది ఎవరు చెప్పొద్దంటే ప్రపంచం వెళ్ళిపోతుంది. అది అన్నంగిన్నాను రైటో రామరాజు ప్లీజ్ నన్ను ఏమనొద్దు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ చెప్పింది ఫస్ట్ టైం వచ్చి, అమ్మా ఏమైంది బిడ్డ ఇట్లా పని చూస్తే ఇంకెవరు చెప్పది కాదు. అదే నాన్న చెప్పింది అనుకో, నాన్న ఏం తెలుసా, సంస్కృతం సారా మాకు హిందీ సార్ ఉన్నాయని చెప్పాలి. ఓ నాన్నతో నేనేమైనా పంచుకోవచ్చు, ఆ మైండ్లో పడదు బాస్. మొత్తం ఎగ్జాంపుల్ చెప్పాను, కొద్దిగా కుక్కుడు స్టోరీ ఉంది. బట్ మీరు మాత్రము అమ్మాయి మనసులో ఉంది చెప్పుకోవడానికి ఇంట్లో ఒక మనిషి ఉంటే ఇంకా తప్పు చేసే ఛాన్సే లేదు బాస్. ఆ ఇంట్లో లేదు కదా బయట పంచుకుంటూ ఉంటారు. సో దీస్ ఆర్ ది స్మాల్ మీరు చెప్పిన విషయాలు, ఇవన్నీ మీరు ఫాలో చేస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను మెయిన్ టైం ఇచ్చింది మాత్రం 6 నుంచి 12 ఏళ్ళ వయసులో కూడా మీరు టైం ఎక్కువండి. ఒక మిలిటరీ డిసిప్లిన్ పెంచండి. మిలిటరీ ఎందుకని తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీలో ఇలా సల్యూట్ నేర్పిస్తారండి. ఇలా సల్యూట్ నేర్పించినప్పుడు అందరూ సల్యూట్ ఎలా పెట్టడం నేర్చుకుంటారు. నేర్పించిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్కి వాడు సల్యూట్ ఎలా పెట్టాడు అనుకోండి, అని వదిలిపెడతారా? ఆ కోచ్ వదిలిపెట్టాడు. 1,00,000 సార్లు సల్యూట్ కరెక్ట్ పెట్టిస్తాడు, గ్రౌండ్ చుట్టూ కొట్టిస్తాడు, పనిష్మెంట్ ఇస్తాడు, మారుస్తాడు. పనిష్మెంట్ ఇచ్చేది మీరే. సైకలాజికల్ పనిష్మెంట్ ఇవ్వండి, ఫిజియలాజికల్ పనిష్మెంట్ వద్దు. డబ్బు విలువ తెలియచేయండి, డబ్బులు ఇవ్వండి. సరుకులు కొనుక్కొచ్చేది ఉంటే మీరు వెళ్ళకండి దయచేసి, మీకేం తెలియదు. మీ పిల్లలు పంపండి, అలా ఈ లిస్ట్ కొనుక్కోరాపని చెప్పండి, ఏ షాప్లో బాగుందో తెలియని చెప్పండి. ఎస్ విల్ గో, షీ విల్ గో. అవన్నీ నేర్పండి. అన్నీ మనము నోట్లో కూర్చుంటే ఇంకేముంటుంది చెప్పండి. లెట్ దెమ్ గో. ఎందుకంటే ఫాలో చేయండి. ఎక్కడ కొనుక్కోవాలో చెప్పండి, ఏ క్వాలిటీ ఉన్నా చెప్పండి, కూరగాయలు ఏమని చెప్పండి, బెండకాయలు ఏమని చెప్పండి, ఎలాంటి బెండకాయలు సెలెక్ట్ చేయాలో చూపించండి. ఇవన్నీ మనమే చెప్పాలండి, వేరే వాళ్ళు ఎవరు చెప్పారండి. సో ఇవన్నీ మనము నేను చెప్పినవన్నీ కూడా కొన్ని నక్షలుగా మీకు పనికొచ్చే విషయాలు చెప్పాను. మీకు ఎప్పుడన్నా ఏదన్నా అడగాలనిపిస్తే శిఖరా స్కూల్ అని చెప్పండి. నెక్స్ట్ 3 years నో ఫీజ్. Please note down my number. If you wish to note down, please note down my number, and you can send your anything by voice message also through my WhatsApp. But I will reply you in class. I cannot reply. Now I am going to Gatkesar Electronic, and Gatkesar I will come back to Agilito KVR Gardens Kompalli by 4 PM. Today 3 assignments are there. అందుకోసం నేను ఇక్కడ మార్నింగ్ 9 నుంచి 11 వరకు ఉండాలని చెప్పాను. ఆ టైంలో మీ పిల్లలతో కొంచెం మాట్లాడడం జరిగింది. మీ అందరు చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి పేరెంట్స్ చూశానండి. ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తుంటారండి, చాలా బాగా. ఓకే, నోట్ డౌన్ మై నంబర్ 9849000026. గంపా రావు, గంపా నాగేశ్వరరావు, సైకాలజిస్ట్. చూశారా, ఒక్కసారి చెప్తే దిస్ మై నంబర్. ఎనీ టైమ్ ఎనీథింగ్ యూ నీడ్. ఇఫ్ ఐ నో ఐ విల్ జస్ట్ గివ్ మై రిప్లై. ఇఫ్ ఐ డోంట్ నో ఐ విల్ ఆస్క్ మై కోచ్ టు కమ్ బ్యాక్. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెన్స్ హియరింగ్. ఎప్పుడైనా సరే సాటర్డే ఇంతమంది రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదైతే ఓపెన్ చెప్తున్నాను, ఏ స్కూల్లో కూడా ఇంతమంది రారండి. పేరెంట్స్ రారు. పేరెంట్స్ మీటింగ్ ఏంటి వస్తారు కానీ పేరెంట్స్ రారు. మ్యామ్ క్వశ్చన్ అడిగితే వస్తారు కానీ దీని గురించి రాదు. మీరు ఒకటే కూడా చెప్తున్నాను, నాకు ఈ విషయం చెప్పలేదు, మీరు చెప్తున్నాను. మీరు ఫీజు అంతా కూడా నాకు తెలియదు. నెక్స్ట్ మంత్ నుంచి 200 ఎక్కేయండి. 200 ఎక్కి చేయకపోతే సార్ ఇంకెక్స్ట్రా ఏం చెప్తారు, ఇంకెక్స్ట్రా ఏం చెప్తారు? చెస్ నేర్పిస్తారా, హార్స్ రైడింగ్ పెడతారా, స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్తారా, ఇంకేం కొత్తగా నేర్పిస్తారా అండి? ఒక ఇండస్ట్రీ విజిట్ పెడతారా, తీసుకెళ్ళి అగ్రికల్చర్ ఎలా చేస్తారో ఫార్మర్స్ పొలంలో తీసుకెళ్ళి నేర్పిస్తారా? ఇలాంటివి నేర్పించమని అడగండి, అప్పుడే బాగున్నాయి. ఎమ్మెల్యేతో ఫోన్ చేయించి డిస్కౌంట్ ఇస్తారా, ఎక్కి డిస్కౌంట్ అలాంటివి నడవాలి ఇక్కడ నాకు తెలిసినంత వరకు. సో అలా చేయకండి. ఎందుకోసం అంటే మీరు సంపాదించిన ఆస్తి ఎవరి కోసం అండి? గట్టిగా ముందే ఇవ్వండి, తర్వాత చేయండి. ఆ ముందే ఇచ్చేది చదువుని ఆస్తి, సంస్కారం మంచి స్కూల్లో చెప్పించారు. నాణ్యమైన విద్యతో పాటు ఆయన సంస్కారం చేయండి.
క్లాస్ సరిపోయి చదువు తక్కువ వచ్చినా ఏం కాదు సార్, ఏం కాదు. 60 మీ అందరికీ 60 40 70 లేదు. డోంట్ వరీ, వీఆర్ వెరీ పవర్ఫుల్. సో ఈ రకంగా ముందుకెళ్ళాలని ఆశిస్తూ నేను పూజించే ఆ భగవంతుని పరమేశ్వరుడు కోరుతున్నాను. మీరు మీ పిల్లలు అందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో అద్భుతంగా ఉండి ఆరోగ్య ఐశ్వర్యంగా ఉండాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ కావాలా? మరి ఈసారి వచ్చేటప్పుడు మీరు ఒక్కళ్ళే వస్తే సరిపోదు. మీ క్లాసెస్లో పేరెంట్స్ అందరికీ వాట్సాప్ గ్రూప్లో లైక్ యూ హ్యావ్ ఆల్ ద అదర్ నంబర్స్ ఆల్సో. సో క్యాన్ యూ లైక్ మోటివేట్ పేరెంట్స్ అయినా పర్వాలేదు, ఓకే సీరియస్లీ నో ఇష్యూస్. సో లైక్ అందరు పేరెంట్స్ అంటే యూ హ్యావ్ టు డూ. ఇప్పుడు వీళ్ళందరూ ఒకటే క్లాస్ రూమ్లో ఉంటున్నారు కదా, ఒకళ్ళని ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నారనేసి సార్ చెప్తున్నారు కదా. ఎస్, మరి మీరు ఒక్కళ్ళే వస్తే మీలోనే మార్పు వచ్చి మీ చైల్డ్లోనే మార్పు వస్తే ఇక్కడ మార్పు వచ్చేస్తుందా? మార్పు రావడం కష్టమైపోతుంది. ఎస్, మరి మార్పు రావాలంటే వాట్ షుడ్ వి డు? అందరు రావాలంటే ఏం చేయాలి? మీరు కూడా కోఆర్డినేట్ చేస్తే అందరూ వస్తారండి. మేము కోఆర్డినేట్ చేస్తే రావడం లేదు. మీకు అందరికీ కాల్స్ చేసి చెప్పాను కదా, అందరికి ప్రతి పేరెంట్కి కాల్ చేసి చెప్పాను. మరి మీరు మాత్రమే వచ్చారు. అదే మీరు మేము పెడుతున్నాము మీరు కూడా రండి అని అంటే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా. సో నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు దయచేసి మీరు మీ పేరెంట్స్, మీ కలీగ్స్ అనుకుందామా, ఫ్రెండ్స్ అనుకుందామా, ఏదైనా సరే మీ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మీ పిల్లల ఫ్రెండ్స్ అని మీ ఫ్రెండ్స్ కూడా, సో వాళ్ళని కూడా తీసుకొచ్చేటట్లుగా చూసుకుంటే చాలా మంది బెనిఫిట్ అవుతాము. అల్టిమేట్గా మీ చైల్డ్ కూడా బెనిఫిట్ అవుతారు. సో ఎవ్రీ ఇండివిజువల్ చైల్డ్ బెనిఫిట్ అవ్వాలంటే అందరూ ఉంటేనే ఆ బెనిఫిట్ పాస్ ఆన్ అవుతుంది, ఎక్కువగా పాస్ ఆన్ అవుతుంది. మీరు ఇప్పుడు సార్ చెప్పినవన్నీ మనం పాటించడం మొదలు పెడతాము. ఓకే, అండ్ యాక్చువల్గా ఒక 6th నుంచి 9th వరకు పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? గుడ్. ఓకే, సో యాక్చువల్లీ మరి మీ పిల్లలు చెప్పారో లేదో ఐ డోంట్ నో. మార్నింగ్ ఎక్స్ట్రా 2 hours గేమ్స్ పీరియడ్స్ గురించి మీ పిల్లలు చెప్పారు? ఎంతమంది పిల్లలు చెప్పారు? ఓ లేదు మా ఈవినింగ్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయిపోతుంది మీ పిల్లలకి, అంటే మన పిల్లలకి లేట్ అయిపోతుంది. సో లైక్ మార్నింగ్ అని చెప్పాము 7 to 8. సో ట్రాన్స్పోర్ట్ ఆల్సో వీ విల్ ప్రొవైడ్. ఓకే, లైక్ మెసేజ్ అది వస్తుంది. కాకపోతే ఒకటి చిన్న ఇష్యూ ఏంటి అని అంటే కొంచెం స్టాప్స్ మధ్యలో ఇంటింటికి బస్సు వచ్చి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వెళ్ళడం కష్టం అవుతుంది. సో అందుకోసం అనేసి స్టాప్స్ ఇస్తాము, ఆ స్టాప్స్ దగ్గర డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకటి మాతో కోఆపరేట్ చేస్తే మేము లైక్ 1 more trip like we will manage and see that children are coming twice a week. ఓకే, మీరందరూ ఓకేనా దీనికి? ఓకే కదా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ని కూడా ఓకే చేసే బాధ్యత మీది. ఓకే, సో లైక్ అండ్ బిఫోర్ వి వైండ్ అప్ లైక్ థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. అసలు ఇట్ వాస్ సో ఇంపాక్ట్ఫుల్. We're heading to a small bus station.
Yes, sir. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.